ఆయన ఉంటలే రవిదా అన్నదా కూలి అందరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను కొత్తూరు మండల ప్రజాప్రతినిధులు అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం అనేది మనము మండల వారీగా మొత్తం అన్ని గ్రామ పంచాయతీలలో అలాగే అన్ని ఆఫీసెస్లో కూడా మనం జాతీయ పతాక ఆవిష్కరణ అనేది చేపట్టాము. సో అన్ని గ్రామాలలో కూడా మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. 2014 ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిపోయినది. 10వ మన దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ
అలాగే మండలంలో ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, విలేకరులకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశానికి స్వాతంత్రము ఆగస్టు 1940లో వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రము స్వాతంత్రం ఒక సంవత్సరం తర్వాత, అంటే 1940 సెప్టెంబర్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే ఆనాడు ఈ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం కాకపోవడం వల్ల మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనకు ఉద్యమం చేయడం ద్వారా మనకి సైనిక చర్యతోటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దేశంలో కలపడం జరిగింది, విలీనం అయిపోయింది. ఆనాటి నుంచి కూడా మనము అంటే దేశ ప్రజలు స్వాతంత్రం అనుభవిస్తున్న రోజుల్లో మనం స్వాతంత్రం పొందలేకపోయినాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా తొలి దశ ఉద్యమం అలాగే మలి దశ ఉద్యమం ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగానే మనకి జూన్ 2, 2014 నాడు మనకి ఈ స్వాతంత్రం ఈ తహసీల్దార్ పుత్తూరు మండలంలో ఈ సందర్భంగా జెండా వందనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ నా యొక్క కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. జూన్ 2, 2014 రాజ్యాంగబద్ధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని కొనసాగింపులో భాగంగా దశాబ్ది ఉత్సవాలు జూన్ 2, 2024 ఈ రోజుకు కరెక్టు 10 సంవత్సరాలు కావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మా యొక్క మండల్ ప్రజా పరిషత్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, ముఖ్యంగా మా మండల ప్రజలందరికీ కూడా మరియు అధికారులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు, గౌరవ సభ్యులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ ఒక్క ఆకాంక్షతోటైతే తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం జరిగిందో అదే కొనసాగింపులా మనం చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి కూడా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రమే దేశంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగే ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఈ యొక్క అభివృద్ధిని అలాగే ముందుకు తీసుకెళ్ళి ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 10-20 సంవత్సరాల్లో భారతదేశంలోని అలాగే ప్రపంచంలో కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ముందర ఉంచుతారని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా అధికారులకు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.